ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న మాటలు, ఈ మాటలు స్వయంగా యేసు ప్రభువారు మాట్లాడిన మాటలు మన కొరకు మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడి ఉన్నవి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ వాక్యం ద్వారా యేసు ప్రభువారు మనకు నిజమైన దేవునికి ఇష్టమైన, దేవునికి అనుకూలమైన ప్రార్థన ఎలా ఉండాలో మనకు బోధిస్తూ ఉన్నారు. ప్రార్థన అనేది దేవునితో మనం మాట్లాడే ఒక పవిత్రమైన సమయం. యేసు ప్రభువారు చెప్పినప్పుడు మన ప్రార్థన కేవలం మనుషులు చూడడం, ప్రదర్శన కొరకు కాదు, కానీ దేవుని తోటి సాన్నిహిత్యంగా గడపడానికి. మన గదిలో నిశ్శబ్దంగా దేవునితో మాట్లాడినప్పుడు ఆయన మన హృదయాన్ని చూస్తాడు. మన బాధలు, అవసరాలు, కృతజ్ఞతలు అన్నిటినీ ఆయన ముందు ఉంచినప్పుడు దేవుడు వాటిని వినిపించి ఆశీర్వదిస్తాడు. రహస్యంగా చేసిన ప్రార్థనను దేవుడు చూచి సరైన సమయంలో మనకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. అందుకే ప్రతిరోజు కొంత సమయం దేవునితో ఒంటరిగా గడపడం అనేది ఎంతో ముఖ్యం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా హృదయాలను శుద్ధి చేయండి. ఇతరులు చూడాలని కాకుండా నిజమైన హృదయంతో నీకు ప్రార్థించడం మాకు నేర్పండి. మా అనుదిన అవసరతలను మీకు అప్పగిస్తున్నాము. మీరు రహస్యంలో చూచి మాకు ఆశీర్వాదం దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు వాట్సాప్ చేయండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.